వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూపా, రాజు అండ్ బంటి టెంపుల్లో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. అమ్మా, నువ్వు మా ఇంటికి ఎప్పుడొస్తావని పాపం బంటి రూపని అడుగుతూ ఉంటాడు. మీ తాతయ్య ఒప్పుకోవాలి నాన్న. మీ తాతయ్య ఒప్పుకున్న వెంటనే మనమందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు అని హ్యాపీగా చెప్తుంది రూపా. రూపా రాజుతో, రాజు, నీకున్న తెలివితేటలకి నువ్వు ఎందుకు మెకానిక్ పని చేస్తున్నావు? ఒకప్పుడు ఈ ఇండియాలోనే నువ్వు నంబర్ 1 బిజినెస్ మ్యాన్వి కదా అని అంటుంది రూపా. ఏంటి, నాన్న నంబర్ 1 బిజినెస్ మ్యానా అని అడుగుతాడు పాపం బంటి. అవును బంటి, ఒకప్పుడు మీ నాన్న ఎలా ఉండేవాడో తెలుసా అని ఇంకా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రూపా. ఇంకా అలా తను చార్టెడ్ ఫ్లైట్లో రావడం అండ్ రాజు చాలా స్టైలిష్గా ఉండడం ఇదంతా మనకి ఇంకా చూపిస్తూ ఉంటారు. రాజు రూపాతో, అమ్మాయి గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం? మీకు తెలియని విషయం ఏంటంటే, మేము ఎదిగిపోతే ఎక్కడ వాళ్ళకి అడ్డొస్తామోనని ఆ దీపక్, విజయాంబికలే కలిసి మమ్మల్ని ఎటూ కాకుండా చేసేశారు. అందుకే ఇప్పుడు ఇలా మెకానిక్గా ఉండాల్సి వస్తుంది అని అంటాడు రాజు. అంటే నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా వెనక ఇంత జరిగిందా? రాజు, వాళ్ళని మాత్రం ఊరికే వదిలి పెట్టకూడదు రాజు. వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి అని అంటుంది రూపా. మందారం లేచినా లేకపోతే రాఘవని తీసుకువచ్చినా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అమ్మాయి గారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనకి సహాయం చేస్తే పెద్దయ్యకి నిజం చెప్పచ్చు. అప్పుడు వెంటనే పెద్దయ్య వాళ్ళని ఇంటి నుండి బయటికి పంపించేస్తాడు. నేను రాఘవ ఎక్కడ ఉన్నాడు అని కనుక్కునే పనిలోనే ఉన్నాను. ఒక 2-3 రోజుల్లో రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అమ్మాయి గారు అని అంటాడు రాజు. అవును రాజు, ఖచ్చితంగా తెలిసేలా చేయాలి అని ఇంకా అలా చెప్తూ ఉంటుంది రూపా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపక్, విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. తమ్ముడు తమ్ముడు అని అంటారు. ఏంటి, ఏమైందక్క అని అడుగుతారు. ఏం లేదు తమ్ముడు, మందారం చాలా ఏళ్ల తర్వాత బ్రతికి తిరిగి వచ్చింది కదా, కానీ స్పృహలో లేకుండా పోయింది. అందుకే మందారం పేరుపై గుడిలో వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి ఇదిగో ఈ తీర్థాన్ని తీసుకొచ్చాను తమ్ముడు అని అంటుంది విజయాంబిక. ఇదంతా చూస్తూ రూప డౌట్ పడుతూ ఉంటుంది. ఇంకా విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. దీపక్, విజయాంబిక ఇంకా ఆ చెంబు లైక్ అందులో అయితే తీర్థంతో అయితే ఇంకా చెప్తూ ఉంటారనమాట. దీపక్, ఏంటి ఇది గుడిలో తీర్థం అనుకుంటున్నావా? కాదు, ఇది విషం. ఆ మందారం స్పృహలోకి వచ్చే ముందే పైకి పోవడానికి ఇంతకంటే నాకు ఇంకొక మార్గం కనిపించలేదు. అందుకే ఆ రూపకు కూడా డౌట్ రాని విధంగా ఇలా ప్లాన్ వేశా అని అంటుంది విజయాంబిక. నువ్వు సూపర్ మమ్మీ. ఇప్పుడు ఎవరేం చెప్పినా ఎవ్వరేం చేయలేరు. ఆ మందారం పైకి పోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు దీపక్. ఇదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. అలా ఇంకా రూప వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, అత్తయ్యకి మందారంపై ఎప్పుడూ లేనంత ప్రేమ, సానుభూతి కనబడుతుంది? లేదు, ఇదేదో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని రూప అయితే అలా చెప్తూ ఉంటుందన్నమాట. చూస్తూ ఉంటుంది. సరే తమ్ముడు, నేను మందారంకి వెళ్ళి ఈ తీర్థం ఇచ్చొస్తానని విజయాంబిక, దీపక్ మందారం దగ్గరికి వెళ్తారు. ఇంకా మందారం అయితే అలా పాపం నిద్రపోతూ ఉంటుంది. లైక్ స్పృహలో లేకుండా, కాన్షియస్లో లేకుండా ఉంటుంది. దీపు, అమ్మ నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావమ్మా అని చెప్పి పాపం బాధగా చూస్తూ ఉంటాడు. నాన్న, దీపు, ఇదిగో ఇది దేవుడి దగ్గర ఉన్న తీర్థం. ఇది మీ అమ్మకి నువ్వు తాగిస్తే తను కోలుకుంటుంది, సరేనా అని అంటుంది విజయాంబిక. అలాగే నాన్నమ్మ అని ఇంకా తీర్థాన్ని కరెక్ట్గా మందారం నోట్లో వేయాలి అని అలా ఇంకా స్పూన్ని దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడనమాట దీపు. ఇదంతా చూస్తూ రూపక్ మాత్రం అనుమానం వస్తుంది.
ఆగు దీపు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా ఆగిపోతాడు దీపు. విజయాంబిక దీపక్ ఇద్దరు చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఇవి నిజంగా తీర్థం నీళ్ళేనా అని అడుగుతుంది. అదేంటి రూపా, మేము ఎలా కనబడుతున్నాం నీకు? తీర్థం కాకపోతే ఇంకేమనుకుంటున్నావు అని అంటుంది విజయాంబిక. అది కాదత్తయ్య, తీర్థం అయితే పచ్చకర్పూరం వాసన వస్తుంది, కానీ ఇది వేరే స్మెల్ వస్తుందేంటి? సరే నాన్న దీపు, ఒకసారి అది ఇవ్వు. ఈ తీర్థాన్ని ముందు మీరు తాగి చూడండి అత్తయ్య, తర్వాత మందారానికి ఇద్దాం, సరేనా? ఇదిగోండి అని అంటుంది రూపా. ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఇది మందారం పేరుతో చేయించిన తీర్థమమ్మ, అభిషేకం, కాబట్టి మందారంకే ఫస్ట్ ఇవ్వాలి అని అంటుంది విజయాంబిక. అదేమి కుదరదత్తయ్యా, పెద్దవారు, ఈ ఇంట్లో అందరికంటే పెద్ద మీరే. మీరు తీర్థం తీసుకోకపోతే ఎలా అత్తయ్యా? తీసుకోండి రండి అని ఇంకా తీర్థం తీసుకోమని చెప్తూ ఉంటుంది రూపా. నేను గుళ్ళో ఆల్రెడీ తాగేసే వచ్చాను, ఇప్పుడు మందారానికి ఇవ్వు అని అంటూ ఉంటుంది విజయాంబిక. సర్లే దీపక్, కనీసం నువ్వైనా తీసుకో, నువ్వు బాగుంటే మందారం కూడా బాగుంటుంది, భార్యాభర్తలు కదా, తీసుకో అని అంటుంది రూపా. నాకొద్దు రూపా అని అంటాడు దీపక్. వెంటనే ఇంకా చెంబుని విసిరి కొడుతుంది రూపా. ఛీ, అసలు మీరు మనుషులేనా? తాగే తీర్థంలో విషం కలిపి తీసుకొస్తారా? మీ గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు అని అంటుంది రూపా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేము విషం కలపడం ఏంటి అని అంటుంది. మీరు నాటకాలు వేయద్దు, మీరు విషం కలపడం నేను నా కళ్ళతో చూశాను, కానీ నాన్నకి చెప్పలేదు, ఎందుకంటే నేను చెప్పినా నాన్న నమ్మరు కాబట్టి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మందారానికి రక్షగా కాపలాగా నేనుంటాను. నన్ను దాటి మీరు మందారం జోలికి రావాలి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే మీ గురించి నేను ఇంక డైరెక్ట్గా మా నాన్నతో చెప్పేస్తాను. తర్వాత మా నాన్న ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు కదా. వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది రూపా. మమ్మీ, ఇప్పుడు కాదు, వెళ్ళిపోదాం అని దీపక్ విజయాంబిక ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది కొత్త పెళ్లి కూతురు మౌనిక. అమ్మో, ఈ రూపని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏది చేసినా ఈ రూప లేనప్పుడు, ఈ రూపకి తెలియనప్పుడే చెయ్యాలి, లేకపోతే ఈ రూప తాట తీసేస్తుంది అని మనసులో అనుకుంటుంది మౌనిక. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. దీపు చాలా బోరింగ్గా ఆడుకుంటూ ఉంటాడు. సూర్యప్రతాప్ దీపు వైపు చూస్తూ ఉంటాడు. దీపు, ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్. ఏం లేదు ఫ్రెండ్, రేపు సండే కదా, అన్ని హోంవర్క్స్ ఇవాళే చేసేసాను, బోర్ కొడుతుంది, ఇంత పెద్ద ఇల్లున్నా నాతో ఆడుకోవడానికి ఒక్కరు కూడా లేరు అని అంటాడు దీపు. అదేంటి, మేము లేమా దీపు అని అంటారు సుమతి, చంద్రం. మీరు పెద్దవాళ్ళు, మీరు ఉంటే నేను ఎలా ఆడుకుంటాను అని అంటాడు దీపక్. అదంతా వింటున్న రూప వెంటనే ఒక ఐడియా తీసుకువస్తుంది. దీపు, ఏంటి ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. చెప్పా కదా మమ్మీ, ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు, బోర్ కొడుతుందని అని అంటాడు దీపు. సరే, ఆడుకోవడానికి ఎవరు లేరంటున్నావు కదా, ఒక పని చేద్దాం, రేపు నీ ఫ్రెండ్స్ని ఇంటికి రమ్మని చెప్పు అని అంటుంది రూపా. ఇంకా దీపు, నిజమా మమ్మీ, రమ్మని చెప్పనా అని అడుగుతాడు. అవును, రమ్మని చెప్పు, సరేనా అని అంటుంది రూపా. ఇంతకీ ఎవరెవరిని పిలుస్తావు అని అడుగుతుంది. నా ఫ్రెండ్స్ ఇంకెవరు మమ్మీ, నా బెస్ట్ ఫ్రెండ్ బంటిని ఇంకా కొంతమందిని నేను పిలుస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు దీపు. నాకు తెలుసు దీపు, నువ్వు బంటిని పిలుస్తావని. బంటి నాన్నకి దగ్గర అవ్వాలి, అప్పుడే నాన్నకి బంటి గురించి చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. నాన్న ఎంతైనా రక్త సంబంధం కాబట్టి బంటితో క్షణాలు గడిపితే నాన్న కూడా సంతోషంగా ఉంటాడు అని హ్యాపీగా మనసులో అనుకుంటుంది రూపా.
ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా దీపు హ్యాపీగా ఉండడం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విజయాంబిక దీపక్ ఇది విని, విన్నావా, ఇదంతా నాకు తెలిసి రూపా ప్లానే అయ్యుంటుంది అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, ఆ బంటిగాడి ఇంటికి రావాలని రూపే ప్లాన్ చేసినట్టుంది అని అంటాడు దీపక్. వాడొస్తే ఏం చేయగలలే కానీ మనం సైలెంట్గా మన పని మనం చెయ్యాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారు. వాళ్ళలో బంటి కూడా ఉంటాడు. ఇంకా బంటి ఆ ఇంటిని చూస్తూ, ఇది మా ఇల్లే, కానీ ఈ విషయాన్ని చెప్పకూడదు, ఎందుకంటే నాన్న ఇప్పుడప్పుడే ఈ విషయాన్ని చెప్పొద్దు అని నాకు చెప్పి పంపించాడు, కాబట్టి అందరితో ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలానే ఉండాలి అని బంటి పాపం మనసులో అనుకుంటాడు. దీపు, బంటి రా, ఇదిగో ఇదే మా ఇల్లు అని ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాడు. బంటి పాపం ఎంత పెద్ద ఇల్లంతా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇంకా సూర్యప్రతాప్ అలా కూర్చొని బంటిని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. బాబు ఒకసారి ఇటురా అని అంటారు. ఇంకా వెంటనే పాపం బంటి, హాయ్ తాతయ్య, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు బంటి. ఒక్కసారిగా బంటి తాతయ్య అని పిలిచేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సూర్యప్రతాప్కి. నిన్నెందుకు గుర్తుపట్టలేదు బాబు, ఆ రోజు గుళ్ళో కనిపించింది నువ్వే కదా, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బాగున్నాను తాతయ్య గారు, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు పాపం బంటి. ఏయ్, ఏంటి తాతయ్య అని పిలుస్తున్నావు, ఒకప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా అని అంటుంది విజయాంబిక. మీకెందుకు, ఈయన చూస్తుంటే మా తాతయ్యలాగే ఉన్నారు, అందుకే తాతయ్య అనే పిలుస్తాను, మిమ్మల్ని మాత్రం నేను ఏమని పిలవను, అంబిక అని పిలుస్తాను అని అంటాడు బంటి. ఒక్కసారిగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మమ్మీ, వాడు ఎంతైనా రాజు రూపాల కొడుకు కదా మమ్మీ, నువ్వు వాడితో ఎందుకు గొడవ పెట్టుకుంటావు అని అంటాడు దీపక్. ఏమోరా, ఈ చిన్నోడు కూడా ఇంతలా తెలివితేటలతో ఉంటాడని నాకేం తెలుసు అని అంటుంది విజయాంబిక. నన్ను ఆశీర్వదించిన తాతయ్య అని పాపం బ్లెస్సింగ్స్ తీసుకుంటాడనమాట బంటి సూర్యప్రతాప్కి. ఇంకా సూర్యప్రతాప్ అలా బంటి వైపు చూస్తూ, ఇంత చిన్న వయసులో ఈ సంస్కారం, ఈ వివేకం, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే లక్షణాలు, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా ముచ్చటగా ఉంటుంది. అసలు ఈ బాబుని చూస్తుంటే నాకు ఏదో తెలియని బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ బాబు ఎవరు అని చెప్పి ఇంకా పాపం అలా ఆలోచిస్తూ బంటి వైపే ప్రేమగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. ఇదంతా చూస్తున్న రూప, నాకు తెలుసు నాన్న, మీరు బంటిని చూడగానే బంటికి కనెక్ట్ అవుతారని నాకు బాగా తెలుసు, అయినా మీరు బంటితో హ్యాపీగా గడిపే క్షణాలు కొద్ది రోజుల్లోనే వస్తాయి నాన్న అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. సరే రారా బంటి, నీకు నా రూమ్ చూపిస్తాను అని చెప్పి ఇంకా దీపు అలా బంటిని అక్కడికి తీసుకువెళ్తాడనమాట. ఇంకా బంటికి తన రూమ్ అంతా చూపిస్తూ, తన టాయ్స్ అన్నిటిని చూపిస్తూ ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఎంతైనా ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది అని ఇంకా చంద్రప్రతాప్, సుమతి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా దీపు బంటిని మందారం దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈవిడా అని అంటాడు బంటి. ఈవిడ మా అమ్మ మందారం అని చెప్తారు. ఆహా, మందారం అంటే ఎవరో అనుకున్నాను, మా ఇంట్లో ఈ ఆంటీ ఫోటో కూడా ఉంది కదా అని బంటి ఇంకా మనసులో అనుకుంటాడు. మౌనిక వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఈ మందారాన్ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం అని, ఆ పిల్లలు రండి, మిమ్మల్ని రూప ఆంటీ పిలుస్తుంది, వెళ్ళండి అని అంటుంది. ఇంకా వెంటనే దీపు అండ్ బంటి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పెళ్ళికూతురు మౌనిత అలా ఇంకా తన దగ్గరికి వస్తుంది. మందారం దగ్గరికి వచ్చి, మందారం, కష్టపడి అన్నీ మేనేజ్ చేసి ఆ దీపక్ని పెళ్ళి చేసుకుంటే నిన్ను దేవుడు మళ్ళీ నా లైఫ్లోకి పంపించాడు. ఇప్పుడు నువ్వు నా నుండి ఎలాగా కూడా తప్పించుకోలేవు, ఎందుకంటే అందరూ హడావిడిగా ఉన్నారు. నేను చంపితేనే ఎవ్వరిపైన డౌట్ రాదు. ఒకవేళ ఆ దీపక్ విజయాంబికల మీదే డౌట్ వస్తుంది,
అప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాకు ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తిని వాళ్ళ చేత రాయించుకుంటాను అని ఇంకా పిల్లో పట్టుకొని అలా మందారం దగ్గరికి వెళ్తూ ఉంటుంది పెళ్లి కూతురు మౌనిక. కరెక్ట్గా ఇంకా మౌనిత అలా వెళ్ళేలోపు వెంటనే అమ్మా అని గట్టిగా అరుస్తాడు దీపక్. ఒక్కసారిగా అందరూ ఇంకా పైకి మందారం రూమ్ దగ్గరికి వస్తారు. దీపు ఏమైంది అని అడుగుతుంది రూప. మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటాడు దీపు. దీపు ఏమైంది అని అడుగుతారు సూర్యప్రతాప్. ఫ్రెండు నేను చూశాను ఫ్రెండు, ఇదిగో ఈవిడ ఉందే, ఈవిడ అమ్మని చంపాలనుకుంటుంది. ఈవిడ అమ్మ ప్రాణాలు తీయాలని పిల్లోని తీసుకువెళ్ళి తన మొహంపై పెట్టింది అని చెప్తాడు దీపు. ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అడ్డంగా దొరికిపోయేసరికి మౌనిక అయితే అలా స్టన్ అయి ఉండిపోతుంది. ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా తను చెప్పింది నిజమేనా? నువ్వు మందారాన్ని చూసావా? మందారాన్ని చంపాలనుకున్నావా? ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతారు సూర్యప్రతాప్. విజయాంబిక తమ్ముడు మనం పొరపాటు పడుతున్నామేమో, ఒకసారి నేను మాట్లాడతాను అని అంటారు. అక్క ఏం మాట్లాడతావక్క? కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకేం మాట్లాడతావు? మన దీపు చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మందారం ప్రాణాలు ఏమైపోయావక్క? ఇలాంటి మనిషి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు సూర్యప్రతాప్. అంకుల్ మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఇంక వెంటనే మౌనిక. ఏయ్ ఏంటి ఇంకా నాటకాలు వేస్తున్నావు? నువ్వు ఎంత చెప్పినా మా తమ్ముడు నిన్ను క్షమించడు, పో బయటికి పో అని చెప్పి ఇంకా అలా కావాలనే దీపక్ విజయాంబిక మౌనికకి రివర్స్ అయిపోయి ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. మౌనిక అలా నడుచుకుంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసి, మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను, నన్ను ఇంతలా అవమానించారు కదా, అంతకి అంతా మీరందరూ బాధపడేలా చేస్తా అని ఇంకక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మౌనిక. మౌనిక అలా దారిలో వెళ్తుంటే రాజు వాళ్ళ ఇంటి పక్కన ఉండే రోహిణి మౌనికకి ఎదురవుతుంది. మౌనిక అని అంటుంది. రోహిణి చాలా రోజులైంది నిన్ను చూసి అని అంటుంది మౌనిక. ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తుందనమాట రోహిణికి మౌనిక. అవునా, వాళ్ళని ఇంట్లో నుండి కారణం లేకుండా గెంటేశారా? ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు. నేను కూడా రాజుని నేను ప్రేమించాను, కానీ ఆ రూప అనే అమ్మాయి రాజుని తీసుకువెళ్ళిపోయింది, రాజుని లాక్కుంది అని అంటుంది. రాజు రూపానా? ఇదేదో నాకు ఉపయోగపడేటట్టే ఉంది అని మౌనిక మనసులో అనుకుంటూ, నాకు అర్థమైంది, నాలాంటి పరిస్థితే నీకు రాకూడదంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని విడగొట్టాలి, ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యాలి అని ఇంకా రోహిణి అండ్ మౌనిక కలిసిపోయి ఇంకా ప్లాన్ వేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రాజు ఎక్కడ రాఘవ కనపడతాడని చెప్పి ఇంకా రాఘవని వెతకడానికే వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా రాజుకి ఒక ఐడియా వస్తుంది. వాడు నాకు వీడియో కాల్ చేశాడు, వాడి నంబర్ నా దగ్గర ఉంటుంది కదా అని వెంటనే ఫోన్ తీసుకొని ఆ నంబర్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఈ నంబర్ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఇంకా నంబర్ని అలా చూస్తూ ఉంటాడనమాట రాజు. వెంటనే ఆ నంబర్కి కాల్ చేసేసరికి ఆ నంబర్ కాల్ లిఫ్ట్ చేయరు. వీడు నా దగ్గర తెలివితేటలు చూపిస్తున్నాడు, వీడికి ఇలా కాదు అని వెంటనే ఇంకా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి ఈ నంబర్కి కాల్ చేసి ఎవరో కనుక్కుంటారా అని అడుగుతాడు. ఇంకా అన్నౌన్ నంబర్ నుండి కాల్ వచ్చేసరికి జీవన్ అలా ఇంకా మాట్లాడుతూ ఉంటారు. హలో ఎవరు అని అడుగుతాడు జీవన్. ఫోన్ స్పీకర్లో ఉండేసరికి జీవన్ వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. సార్ మీకు లక్కీ డ్రా వచ్చింది సార్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏయ్ నాకు ఎలాంటి లక్కీ డ్రాలో అవసరం లేదు, ఫోన్ పెట్టేయ్ అని కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా రాజుకి అదంతా చేసింది వీడే అని అర్థమైపోతుంది. ఈ జీవన్ ఇలా చేస్తున్నాడు కదా, వీడికి ఇలా కాదు అని ఇంకా వెంటనే జీవన్ ఉన్న ప్లేసెస్ బాగా తెలుసు కాబట్టి ఇంకా అలా బయలుదేరుతాడనమాట రాజు.
ఇంక బయలుదేరి అలా ఆ జీవన్ ఎక్కడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి జీవన్ని బాగా కొట్టి ఇంకా వెంటనే రాఘవని విడిపించి ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు రాజు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.